హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ లెక్చర్ నెంబర్ 3. ఈరోజు లెక్చర్ లో మనము ఇదే గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కొన్ని అప్లికేషన్ టైప్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రీవియస్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అదే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని మనము 53 degrees యాంగిల్లో విత్ ఇనీషియల్ వెలాసిటీ 100 మీటర్ పర్ సెకండ్ అని త్రో చేశాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు అదే జర్నీలో ఆ పార్టికల్ ఒకవేళ హారిజంటల్ తో 37 degrees యాంగిల్ అనేది చేస్తే, ఓకేనా, ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే అంటే ఇప్పుడు 37 degrees దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎంత టైం పట్టింది, టైం టీ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 37 degrees చేసేటప్పుడు అది ఎంత హైట్ లో ఉంది, హెచ్ అనే వాల్యూ కూడా కనుక్కోవాలి. ఇట్స్ నాట్ హెచ్ మ్యాక్స్, ఎంత హైట్ లో ఉంది దాని ఒక లొకేషన్ మనం చెప్పాల్సి వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ వెన్ ఇట్ మేక్స్ 37 degrees విత్ ద హారిజంటల్. ఓకేనా? ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో గివెన్ రాసుకుందాం. యూ బార్ అనేది 100 మీటర్ పర్ సెకండ్ అని ఉంది. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ లో రాసుకోవాలనుకుంటే యూఎక్స్ మనకేమవుతుంది అంటే 100 cos 53 degrees అవుతుంది. అంటే 100 into cos 53 అంటే 3/5, 5 1 is 20, ఇది వచ్చి 60 meters per second. సేమ్ అదేవిధంగా యూవై మనకేమవుతుంది అంటే 100 sin 53, విచ్ మీన్స్ 100 into sin 53 అంటే 4/5, ఇది 80 meters per second. అంటే మొత్తం నాకు యూ బార్ ఏమవుతుందంటే 60 I క్యాప్ ప్లస్ 80 J క్యాప్ అవుతుంది. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే చూడండి, త్రూ అవుట్ ఇట్స్ ఎంటైర్ జర్నీ హారిజంటల్ వెలాసిటీ మనకి ఎలా ఉంటుందంటే సేమ్ గానే ఉంటుంది. అంటే ఇప్పుడు 37 degrees దగ్గర మనం వెలాసిటీ వి బార్ అనుకుంటే విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ అనుకుంటాం కదా, మనకి విఎక్స్ అనేది ఎంత ఉంటుందంటే 60 ఉంటుంది. ఎందుకంటే హారిజంటల్ వెలాసిటీలో హారిజంటల్ డైరెక్షన్ లో ఎలాంటి యాక్సలరేషన్ లేదు కాబట్టి హారిజంటల్ వెలాసిటీ ఎప్పటికి చేంజ్ అవ్వదు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? విఎక్స్ మనకేమవుతుందంటే వి కాస్ 37 degrees అవుతుంది. ఓకేనా? వి కాస్ 37 degrees మనకి ఎంత అంటే 60. ఓకేనా? ఇప్పుడు కాస్ 37 అంటే మనకు తెలుసు ఎంత అంటే 4/5, ఈ 60 అవుతే అప్పుడు నాకు వి ఏమవుతుందంటే 60 into 5/4, 4 1 is 45, 15/5 ఎంత అంటే వి ఈక్వల్స్ టు 75 వస్తుంది అన్నమాట. 75 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ దానికి ఆన్సర్ కనుక్కునేసాం. లేదు ఇప్పుడు ఒకవేళ నాకు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వివై కావాలనుకోండి, ఇక్కడ చేద్దాం. వివై కావాలనుకుంటే ఎలాగ? వివై కావాలనుకుంటే వి సైన్ 37 degrees. నాకు వి ఎంత అంటే 75 సైన్ 37 అంటే 3/5, 5 1 is 5 1 is 5 5 25, 15 3 ఎంత అంటే 45 మీటర్ పర్ సెకండ్. క్లియర్ స్టూడెంట్స్? నేను వి బార్ లెక్క రాసుకోవాలనుకుంటే 75 ఐ క్యాప్ ప్లస్ 45 జే క్యాప్ వస్తుంది మనకి. క్లియర్ స్టూడెంట్స్? టైం టీ ఎంత టైం పడుతుంది అంటే దాని ఒక వెలాసిటీ వచ్చి 37 degrees చేసేటప్పుడు ఎంత టైం అయి ఉంటుంది అది మనం కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు టైం అనేది ఎలా కనుక్కుంటాం? సింపుల్గా v ఈక్వల్స్ టు యూ ప్లస్ 80 అనే ఫార్ములా అప్లై చేయొచ్చా?
నేను ఇది వర్టికల్ వెలాసిటీకి అప్లై చేస్తాను వివైకి. వివై ఈక్వల్స్ టు యువై ప్లస్ ఏవైటి. ఓకేనా. ఇప్పుడు వివై నాకు ఎంత అంటే 45 ఈక్వల్స్ టు యువై నాకు ఇనీషియల్గా వచ్చి వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ నాకు ఎంత అంటే 80 మైనస్ ఏవై వచ్చి గ్రావిటీ కాబట్టి 10t. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి 45 మైనస్ 80 ఈక్వల్స్ టు మైనస్ 10t. 45 మైనస్ 80 అంటే మైనస్ 35 ఈక్వల్స్ టు మైనస్ 10t. t ఈక్వల్స్ టు 3.5 సెకండ్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. అంటే t ఈక్వల్స్ టు 3.5 సెకండ్స్ దగ్గర ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 37 డిగ్రీస్. కేవలం 3.5 సెకండ్స్ దగ్గర మాత్రం జరుగుతుందంటే అలా కాదనమాట. చూడండి సేమ్ ఈ టైంలో కూడా యాంగిల్ విత్ హాయ్ అంటే ఎంత ఉంటుందంటే 37 డిగ్రీసే ఉంటుంది. అంటే మనం కేవలము 45 మీటర్స్ పర్ సెకండ్ ఒకటే కాదు, డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి -45 కూడా అప్లై చేయొచ్చు అనమాట. సేమ్ దాన్ని కూడా అప్లై చేద్దాం. చూడండి వివై ఈక్వల్స్ టు యువై ప్లస్ ఏవైటి. వివై మనకి ఎంత అంటే -45 ఈక్వల్స్ టు 80 మైనస్ 10t. క్లియర్ స్టూడెంట్స్. -45 మైనస్ 80 ఈక్వల్స్ టు మైనస్ 10t మైనస్ 125t ఈక్వల్స్ టు మైనస్ 10t. t ఈక్వల్స్ నాకు ఎంత వస్తుందంటే 12.5 సెకండ్స్. క్లియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇదే లైన్లో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఇట్ ఆల్సో మేక్స్ సేమ్ యాంగిల్ విత్ ద హారిజాంటల్. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈ పాయింట్ గ్రౌండ్ దగ్గర నుంచి ఎంత హైట్లో ఉంది అది కూడా కనుక్కోమన్నాను. ఓకేనా. ఈసారి నేను యూస్ చేయబోయే ఫార్ములా ఏంటంటే సింపుల్గా v² మైనస్ v² ఈక్వల్ 2as. ఓకేనా. అంత హైట్ నాకు వర్టికల్ వెలాసిటీ వల్ల వెళ్తుంది కాబట్టి వర్టికల్ వెలాసిటీ అప్లై చేస్తాను. vy² మైనస్ uy² ఈక్వల్స్ టు -2 ఇంటూ g ఇంటూ ఎస్ వచ్చి y. ఆ y వాల్యూ మనం కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి వివై నేను ఎంత తీసుకుంటా అంటే 45 మైనస్ ఇనీషియల్గా వచ్చి 80 ఈక్వల్స్ టు -20y. y ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే 45 మైనస్ 80 బై -20 అవుతుంది. 45 అంటే 2025 వస్తుంది. 8 64 6400 బై -20. y వాల్యూ వచ్చి సాల్వ్ చేయాల్సి వస్తుంది. 6400 2025 5 7 3 3 -3375 బై -20 మైనస్ మైనస్ క్యాన్సిల్. 2 10 2 1 is 2 6 2 8 2 7 0.5. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు y ఈక్వల్స్ నాకు ఏమవుతుందంటే 168.75 మీటర్స్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్. అంటే ఈ రకంగా న్యూమరికల్స్ అనేవి మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను సెకండ్ కేసు ఎలా సాల్వ్ చేశాను చూడండి. అప్వర్డ్ జర్నీ ఐడెంటికల్ టు డౌన్వర్డ్ జర్నీ కాబట్టి ఇక్కడ 37 డిగ్రీస్ చేస్తే ఇక్కడ కూడా 37 డిగ్రీస్ అదే లైన్లో చేస్తుంది కాబట్టి సింపుల్గా ఆ మెథడ్ యూస్ చేసుకుని సాల్వ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి 100 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో 53 డిగ్రీస్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేసామన్నమాట. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఒక కార్ట్ ఉందన్నమాట. ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసామో ఈ కార్ట్ అనేది v అనే వెలాసిటీతో మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ v అనే వెలాసిటీ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అయ్యి ఎప్పుడైతే గ్రౌండ్కి రీచ్ అవుతుందో కరెక్ట్గా
దీన్ని క్యాచ్ చేసేటట్టుగా ఇది ఇక్కడ మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మూవ్ అవ్వాలంటే ఇది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలి, ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. సేమ్ అదే విధంగా ఎంత టైం తర్వాత క్యాచ్ చేస్తుంది, మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంత టైం తర్వాత క్యాచ్ చేస్తుంది అది కనుక్కోవాలి. సేమ్ అదే విధంగా ఈ కార్ట్ యొక్క వెలాసిటీ ఎంత ఉందో కూడా కనుక్కోవాలి. అది ఇప్పుడు మనకు క్వశ్చన్ అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు దీనికి కాంపోనెంట్స్ లా చేసుకుందాం. ఓకేనా? చూడండి, యూ వచ్చి 100 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. యూఎక్స్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాము. ఎంత అంటే 60 ఐ క్యాప్ వస్తుంది. యూబై మనకి ఎంత వస్తుంది అంటే 80 జే క్యాప్. మొత్తానికి నాకు యూ బార్ వచ్చి 60 ఐ క్యాప్ ప్లస్ 80 జే క్యాప్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, పార్టికల్ 100 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వేసాము. వేసినప్పుడు ఇంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది. ఇదే మనకి ఏమవుతుందంటే అరేంజ్ అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? నేను ఆర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఎక్స్ యూవైలో రాసుకోవాలనుకుంటే 2 యూఎక్స్ యూవై బై జీ ఈక్వల్స్ టు 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. 2 ఇంటూ 60 ఇంటూ 80 బై 10 ఈక్వల్స్ టు 20 ప్లస్ ఎక్స్. 0 0 క్యాన్సిల్ అయిపోతే 8 6 48, 48 2 ఎంత అంటే 96. 960 ఈక్వల్స్ టు 20 ప్లస్ ఎక్స్. నాకు ఎక్స్ ఈక్వల్స్ టు 940 మీటర్స్ అవుతుంది అనమాట. ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, టైం ఎంత టైంలో పడుతుంది అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది గ్రౌండ్కి రీచ్ అవుతాను. ఇక్కడ నుంచి గ్రౌండ్కి అంటే నీళ్ళు ఆ కార్డ్ పైన కార్డ్ యొక్క హైట్ నెగ్లెక్ట్ చేసి గ్రౌండ్కి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఎంత టైం పడుతుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకేనా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 3 ఈక్వల్స్ టు 2 యూవై బై జీ. కాబట్టి 2 ఇంటూ 80 బై 10. 0 0 క్యాన్సిల్ అయితే 160 సెకండ్స్ అనేది పడుతుంది. టీ ఈక్వల్స్. సెకండ్ ప్రాబ్లం కూడా చేసాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి మనం వెలాసిటీ కనుక్కోవాలి. ఓకేనా? చూడండి, వెలాసిటీ అంటేనే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఎంత డిస్ప్లేస్ అయింది అంటే ఎక్స్ అంటే 940 బై టైం టీ అంటే 160 సెకండ్స్. 0 0 క్యాన్సల్. క్లియర్ సార్? ఇప్పుడు చూడండి, 2 8 జా 2 4 జా 2 7 జా అంటే v ఈక్వల్స్ టు 47/8 మీటర్ పర్ సెకండ్. క్లియర్ ఫ్రెండ్స్? ఈ రకంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. సేమ్ ఇదే తరహాలు ఇప్పుడు గ్రౌండ్ టు గ్రౌండ్ తీసుకున్నాము, మూవింగ్ ఆబ్జెక్ట్. ఈసారి ఆబ్జెక్ట్ పైన వెళ్తుంటే దానికి ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈసారి ఇక్కడ వచ్చి ఒక ప్లేన్ అనేది తీసుకున్నాం అనమాట. ఏం సార్ ప్లేన్ లాగా ఉందంటే ప్రస్తుతానికి ఉందనుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మిజైల్ లాంచర్ లా తీసుకుందాం. ఓకే, హూస్ హైట్ ఈస్ నెగ్లెజబుల్. ఓకేనా? దీని యొక్క హైట్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ ప్లేన్ వచ్చి ఇట్ ఈస్ మూవ్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 10 meters per second and is at a height of 80 meters from the missile launcher. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చే ఏదైతే మిజైల్ ఉందో అది మినిమం ఎంత వెలాసిటీతో వస్తే ప్లేన్ ని హిట్ చేయగలుగుతుంది అది మనకు అనుకోవాలి. వీని మినిమం టు హిట్ ద ప్లేన్. క్లియర్ షార్ట్స్? ఇప్పుడు చూడండి,
ఇట్ ఈస్ మూవింగ్, ద ప్లేన్ ఈస్ మూవింగ్ ద వెలాసిటీ ఆఫ్ 10 meters per second. ఓకేనా. ఇప్పుడు ఈ మిజైల్ కంటూ సమ్ ఇనీషియల్ వెలాసిటీ ఉంటుంది, ఆ వి మినిమం మనం కనుక్కోవాలి. వి మినిమం ఈక్వల్స్ టు మనకి విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ సమ్ వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హారిజాంటల్ వెలాసిటీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు దీని యొక్క హారిజాంటల్ వెలాసిటీ ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ది మిజైల్ కూడా లాంచ్ చేయడం అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ మిజైల్ అనేది దీన్ని టచ్ చేయాలి అంటే దీని యొక్క హారిజాంటల్ వెలాసిటీ అనేది ఈ ప్లేన్ యొక్క వెలాసిటీకి ఈక్వల్ అవ్వాలి, లేకపోతే ఏమవుతుంది. ఒకవేళ ప్లేన్ యొక్క వెలాసిటీ కంటే తక్కువ ఉంది అనుకో, ప్లేన్ ముందర వెళ్ళిపోతుంది, మిజైల్ ఆ తర్వాత తెలుస్తుంది. లేదు ప్లేన్ యొక్క వెలాసిటీ తక్కువ ఉంది అనుకోండి, మిజైల్ ముందర వెళ్ళిపోతుంది, ఆ తర్వాత ప్లేన్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే దీనికి ఈక్వల్ వెలాసిటీతో ఇక్కడ మిజైల్ని కూడా మనం ఏం చేయాలంటే లాంచ్ చేయాల్సి వస్తుంది. దేర్ ఫోర్ విఎక్స్ ఈక్వల్స్ టు 10 meters per second. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వివై వాల్యూ కనుక్కోవాలి. చూడండి, మినిమం మనం లాంచ్ చేసే మిజైల్ వచ్చి ఎంత హైట్ వెళ్ళాలంటే 80 meters అనేది వెళ్ళాలి. క్లియర్ స్టూడెంట్స్. వర్టికల్ హైట్ వచ్చి మినిమం 80 meters వెళ్ళాలి. లేదు 80 meters వెళ్ళకపోతే అట్టే వచ్చి కింద పడుతుంది అన్నమాట. చెప్పే అర్థమవుతుంది కదా. అంటే మినిమం హైట్ వచ్చి, అంటే దీని ఒక టర్మ్స్ చెప్పాలంటే దీని ఒక మ్యాక్సిమం హైట్ వచ్చి మనకి ఎంత ఉండాలంటే 80 meters అనేది ఉండాలి. క్లియర్ స్టూడెంట్స్. మనకు ఆల్రెడీ తెలుసు మ్యాక్సిమం హైట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, అంటే uy²/2g. ఇక్కడ మనం మాట్లాడాలి అనుకుంటే vy²/2g ఈక్వల్స్ టు 80 meters. ఇప్పుడు నాకు ఇక్కడ vy² ఇక్కడ నాకు ఏమవుతుందంటే 8 into g వాల్యూ వచ్చి 10 సబ్స్టిట్యూట్ చేస్తే 8 into 20 vy² ఈక్వల్స్ టు 1600. నాకు vy నాకు ఎంత వస్తుందంటే 40 meters per second వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. దేర్ఫోర్ వి మినిమం ఈక్వల్స్ టు నాకు ఎంత వస్తుందంటే 10i క్యాప్ ప్లస్ 40j క్యాప్ మీటర్ పర్ సెకండ్. లేని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి, √10² ప్లస్ 40² 100 ప్లస్ 1600 √1700 అంటే 10√17 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో మనం ఏం చేయాలంటే ప్రొజెక్ట్ చేయాలి. క్లియర్ స్టూడెంట్స్. లేదు యాంగిల్ కూడా తెలియాలనుకోండి, ఎంత యాంగిల్తో మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది, యాంగిల్ కూడా తెలియాలనుకోండి, ఏం లేదు సింపుల్గా tan θ ఈక్వల్స్ టు vy/vx, tan θ ఈక్వల్స్ టు 40/10, therefore θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4. ఇంత యాంగిల్తో మనం ఏం చేయాలంటే దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్. డిస్కస్ చేసిన ప్రాబ్లం మీకు బాగా అర్థం అనుకుంటున్నా. కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. In 3 seconds, a projectile reaches a point P of its path, and 5 seconds the time from P till it reaches the horizontal plane. The height of P above the horizontal plane will be. This is horizontal plane. ఓకేనా. ఒక ప్రొజెక్టైల్ని లాంచ్ చేసినప్పుడు 3 seconds దగ్గరికి పాయింట్ P దగ్గరికి పోయిందన్నమాట. మళ్ళీ P దగ్గర నుంచి గ్రౌండ్ పైన రీచ్ అవ్వడానికి 5 seconds పట్టింది. అన్నప్పుడు ఈ P అనే పాయింట్ ఈ హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత హైట్లో ఉంది కనుక్కోమన్నాడు. స్టూడెంట్స్, మ్యాక్సిమం హైట్ అయితే సింపుల్గా కనుక్కోవచ్చు అనమాట. కానీ ఈ P అనే పాయింట్ అనేది ఈ జర్నీలో ఎంత హైట్లో ఉంది కనుక్కోమన్నాడు. స్టూడెంట్స్, ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు మనకి ఇచ్చిన డేటా బాగా గమనిస్తే మనకు అర్థం విషయం ఏంటంటే వాడు మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి P అనే పాయింట్ వరకు 3 seconds పట్టింది, మళ్ళీ P నుంచి గ్రౌండ్ వరకు 5 seconds, అంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్
3 + 5 = 8 సెకండ్స్ ఇచ్చారు. ఈ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ని యూజ్ చేసుకొని పాయింట్ పి అనేది ఎంత హైట్లో ఉందో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, మామూలుగా ఆబ్జెక్ట్ హైట్ రైజ్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటంటే దానికి వర్టికల్ వెలాసిటీ ఉండడం వల్ల రీచ్ అయింది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీని యొక్క వర్టికల్ వెలాసిటీ ఎంతో తెలిస్తే 3 సెకండ్స్లో ఎంత హైట్ వెళ్ళిందో మనం కనుక్కోవచ్చు కదా. యూ అనే వెలాసిటీ, అందులో యూవై మనం కనుక్కుంటే చాలా అన్నమాట. మనకు హారిజాంటల్ వెలాసిటీతో పనే లేదు. ఓకేనా? ఇప్పుడు మనం వర్టికల్ వెలాసిటీని ఎలా కనుక్కోవచ్చు? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనం చూసామనుకోండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 8 సెకండ్స్ ఉందన్నమాట. ఇది చూస్తే మనకి ఇంకో డేటా తెలిసింది అంటే టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చి టైమ్ ఆఫ్ ఫ్లైట్లో సగం ఉంటుంది. అంటే 8/2 = 4 సెకండ్స్. అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి 4 సెకండ్స్ పట్టింది. అంటే దానికంటే 1 సెకండ్ ముందు ఎంత హైట్ ఉంటుందో అది మనం కనుక్కోవాలి, అంతే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ టైమ్ ఆఫ్ అసెంట్ ఇప్పుడు నేను ఎందుకు కనుక్కున్నానంటే చూడండి, టైమ్ ఆఫ్ అసెంట్కి వర్టికల్ వెలాసిటీ ఒక రిలేషన్ ఉందన్నమాట. ఎందుకంటే టైమ్ ఆఫ్ అసెంట్ దగ్గర మ్యాక్సిమం హైట్ రీచ్ అయి ఉంటుంది, అప్పుడు దానికి వర్టికల్ వెలాసిటీ వచ్చి 0 అయిపోతుంది. ఇనీషియల్గా సమ్ యూవై వాల్యూ ఉంటుంది, అదేమైపోతుందంటే 4 సెకండ్స్ తర్వాత 0 అయిపోతుంది. సింపుల్ అంటప్పుడు 4 సెకండ్స్ ముందు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందంటే ఎవరైనా చెప్తారు యూవై = 40 m/s. ఎందుకు? ప్రతి ఒక్క సెకండ్ 10 m/s స్పీడ్ తగ్గుతా వస్తుందంటే టోటల్ వచ్చి దాని యొక్క ఇనీషియల్ స్పీడ్ ఎంత ఉంటుందంటే 40 m/s. లేదు మనం చేయాలనుకుంటే చూడండి, v = u + at ఫార్ములా అప్లై చేద్దాం. ఓకేనా? 0 = ui - 10 × 4 ui = 40 m/s. అంటే అట్ ద స్టార్టింగ్ దీని యొక్క యూ బాల్లో ux i cap ప్లస్ uy j cap. ఈ uy మనకి ఎంత ఉందంటే 40 m/s. దీన్ని బట్టి మనం ux అయితే చెప్పలేం ప్రస్తుతానికి. లేదా 40 m/s మనకు వచ్చింది అనమాట uy. ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 40 m/s ఉంటే 3 సెకండ్స్ తర్వాత దానికి పొజిషన్ ఎంత దూరంలో ఉంటుంది? సింపుల్గా s = ut + ½ at² ఇన్ ద y డైరెక్షన్ అప్లై చేద్దాం. y = uyt + ½ ayt². y = uy మనకి ఎంత అంటే 43 సెకండ్స్ కాబట్టి 40 × 3 + ½ × -10 × 3². 2 1 is 2 5. y = 120 - 5 × 9. 9 5 45. 120లో నుంచి 45 తీసేస్తే 75 మీటర్స్ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే హారిజాంటల్ ప్లేన్ నుంచి పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉందంటే 75 మీటర్స్ వర్టికల్ డిస్టెన్స్ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ ఇలాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 stones are provided from level ground, both have same h max. 2 stones ఒక ట్రాజెక్టరీస్ ఇచ్చినాడు, రెండింటికి సేమ్ మ్యాక్సిమం హైట్ ఉందన్నమాట. ఓకేనా? ఫస్ట్ బాడీది h max 1 అనుకుంటే సెకండ్ బాడీది h max 2 అనుకుందాం. రెండు ఎలా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు రెండు h max ఈక్వల్ అయితే దెన్ దాని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్స్కి సంబంధించి రిలేషన్ అడిగినాడు. దాంతో పాటు వచ్చి దాని యొక్క వెలాసిటీస్ ఎలా ఉంటాయి అంటే రెండింటి యొక్క కంపారిజన్స్ మనకు అడిగినాడు అన్నమాట. చూడండి, హెచ్ మ్యాక్స్ లో ఈక్వల్ అన్నాడు. హెచ్ మ్యాక్స్ ఫార్ములా ఏంటంటే u²/2g అంటే uy²/2g. ఫస్ట్ బాడీ uy1² అనుకుంటాను, సెకండ్ దానికి uy2² 2g క్యాన్సిల్ అయితే నాకు uy1 = uy2 వచ్చింది. అంటే ఇక్కడ మనకి అర్థమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏ టూ బాడీస్ యొక్క మ్యాక్సిమం హైట్ సేమ్ గా ఉన్నా సరే వాటి యొక్క వర్టికల్ వెలాసిటీస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. అప్పుడే కదా అప్పుడు మ్యాక్సిమం హైట్ రెండు ఒకేలాగా రీచ్ అవ్వగలుగుతాయి.
క్లియర్ స్టూడెంట్స్, ఇది మనకు వచ్చిన హింట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ని వెలాసిటీస్ ని కంపేర్ చేద్దాం. మామూలుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటంటే 2uy/g. ఇప్పుడు ఫస్ట్ బాడీ t1 ఈక్వల్స్ టు 2uy1/g వస్తుంది. సెకండ్ దానికి 2uy2/g వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, t1 t2 uy1 uy2 రెండు ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఏమవుతుందా అంటే నాకు t1 ఈక్వల్స్ టు t2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, దెన్ వాట్ అబౌట్ ద ఇనీషియల్ వెలాసిటీస్? బోత్ బాడీస్ యొక్క ఇనీషియల్ వెలాసిటీస్ ఏది ఎక్కువ ఏది తక్కువ ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, రెండు బాడీస్ యొక్క ట్రాజెక్టరీస్ ఇచ్చున్నాడు. ఓకేనా? ఫస్ట్ బాడీ యొక్క రేంజ్ ఇక్కడ వరకు ఉంది, సెకండ్ బాడీ యొక్క రేంజ్ చూడండి ఇక్కడ వరకు ఉందన్నమాట, R2. ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏంటంటే R2 ఈజ్ గ్రేటర్ దెన్ R1. R2 గ్రేటర్ దెన్ R1 ఉంది, మనకు ఆప్షన్స్ లేదు కదా అనుకోవచ్చు. R2 రేంజ్ ఫార్ములా ఏంటంటే R ఈక్వల్స్ టు u² sin 2θ/g. లేకపోతే R ఈక్వల్స్ టు 2ux uy/g కూడా అనుకోవచ్చు. ఇప్పుడు R2 గ్రేటర్ దెన్ R1 అంటే 2ux2 uy2/g is greater than 2ux1 uy1/g. g క్యాన్సల్, uy1 uy2 రెండు ఈక్వల్ కాబట్టి కూడా క్యాన్సల్, 2 క్యాన్సల్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అంటే ux2 ఈస్ గ్రేటర్ దెన్ ux1. ఇప్పుడు ux2 అంటే సెకండ్ బాడీకి హారిజంటల్ వెలాసిటీ మాక్సిమం గా ఉంది దాని కంపేర్ టు ఫస్ట్ బాడీ. అన్నప్పుడు ఎంటర్ వెలాసిటీ చూడండి, రెండింటికి వర్టికల్ వెలాసిటీ సేమ్, హారిజంటల్ వెలాసిటీస్ వచ్చి సెకండ్ బాడీకి ఎక్కువ. దేర్ఫోర్ u2 ఈస్ గ్రేటర్ దెన్ u1 ఈస్ లెస్ దెన్ u2 కాబట్టి ఆప్షన్ డి అనేది వస్తుంది. స్టూడెంట్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనము లాస్ట్ టైం ఫైనల్ న్యూమరికల్ చేసి ఈరోజు సెక్షన్ కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్ ఏ బాల్ ఈస్ టు బి షాట్ విత్ ఏ సర్టెన్ స్పీడ్. గ్రాఫ్ షోస్ ద రేంజ్ ఆర్ ఇట్ విల్ హ్యావ్ వర్సెస్ ద లాంచింగ్ యాంగిల్. చూడండి స్టూడెంట్స్, ఒక బాల్ ని త్రో చేస్తే ఏ ట్రాజెక్టరీ ఉంటుందో ఆ ట్రాజెక్టరీ కాదన్నమాట ఇది. ఓకేనా? ఇది రేంజ్ కి యాంగిల్ టీటాకి మధ్య ఉన్న గ్రాఫ్. లేదా స్టూడెంట్స్, వాడు అక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఆర్ టీటా యొక్క గ్రాఫ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చి మనకి ఇలా ఇచ్చినాడు అనమాట. ద లీస్ట్ స్పీడ్ ద బాల్ విల్ హ్యావ్ డ్యూరింగ్ ఇట్స్ ఫ్లైట్ ఇఫ్ టీటా ఇస్ చోజన్ సచ్ దట్ ఫ్లైట్ టైమ్ ఇస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అన్నాడు. వాడేమన్నాడంటే ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ ని విసిరితే దట్టు టీటా విత్ యాంగిల్ లీస్ట్ పాసిబుల్ స్పీడ్ అనేది ఎక్కడ వస్తుంది? జనరల్గా ఏ ఆర్బిట్ కైనా సరే విసిరినప్పుడు లీస్ట్ పాసిబుల్ స్పీడ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే అట్ హెచ్ మ్యాక్స్ మనకు వస్తుంది, మ్యాక్సిమం హైట్ దగ్గర. ఎందుకంటే మ్యాక్సిమం హైట్ దగ్గర vy అనేది 0 అయిపోతుంది, కేవలం హారిజంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే ఉంటుంది vx. ఫ్రెండ్స్, ఆ vx అనేది మనకి ఎంత ఉందంటే u అనే వెలాసిటీతో విసిరితే u cos θ అనేది ఉంటుంది. క్లియరా? ఇప్పుడు మనము ఈ vx వాల్యూ కనుక్కోమన్నాడు, ఇంకేం లేదు. ఓకేనా? ఇఫ్ టీటా ఈస్ chosen such that flight time is half of its maximum possible value. ఓకేనా? ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే మనకి u కావాలి, కాస్ట్ టీటా కూడా కావాలి. వాడు కాస్ట్ టీటాకి సంబంధించి ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే ఫ్లైట్ టైం అంటే దీని ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈక్వల్స్ టు మనకేమొస్తుంది 2uy/g అంటే
2u sin theta by g అనేది వస్తుంది. ఇది ఏమవుతుందంటే ఈస్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ. ఓకేనా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. ఎప్పుడైతే సైన్ టీటా 90 degrees అయితేనే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా, టీ మ్యాక్స్ అనేది టీటా వచ్చి 90 degrees అయినప్పుడు అవుతుంది కాబట్టి అప్పుడు అది ఏమవుతుంది 2u/g అవుతుంది. వాడు ఏమన్నాడంటే టీ ఈక్వల్స్ టు టీ మ్యాక్స్ బై 2 అన్నాడు. కాబట్టి 2u sin theta by g equals to 2u/g. g cancel, 2u cancel by 2 అన్నాడు కాబట్టి ఇక్కడ 2, సారీ. ఓకేనా, g క్యాన్సల్, 2u క్యాన్సల్. సైన్ టీటా నాకు ఏమొస్తుందంటే 1/2 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు నాకు టీటా ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 30 degrees అవుతుంది. అంటే నాకు టీటా వాల్యూ వచ్చేస్తుందంటే ఇంకా నాకు కావాల్సింది ఏంటంటే యూ వాల్యూ రావాలి. యూ వాల్యూ ఎలా తెచ్చుకోవాలి చూడండి. ఆ యూ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇక్కడ ఒక హింట్ ఇచ్చినాడు. అదేంటంటే ఆర్ వర్సెస్ టీటా గ్రాఫ్. ఓకేనా, చూడండి ఎప్పుడైనా సరే రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందంటే ఆర్ మ్యాక్స్ వెన్ టీటా ఈక్వల్స్ టు 45 degrees. ఓకేనా, టీటా 45 degrees అప్పుడు రేంజ్ చూడండి ఒకసారి. రేంజ్ అనేది ఎక్కడ మాకు మ్యాక్సిమం 45 degrees మ్యాక్సిమం ఉంటుంది. ఎంత ఉంది అంటే 250 meters ఉందన్నమాట. అంటే ఆర్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 250 ఉంది. ఓకేనా, ఆర్ మ్యాక్స్ ఫార్ములా ఏంటంటే మామూలుగా రేంజ్ ఫార్ములా ఏంటంటే u² sin 2θ/g ఈక్వల్స్ టు ఇది మనకి 250. టీటా 45 degrees దగ్గర కాబట్టి 2 × 45 90, sin 90 1 కాబట్టి u²/g ఈక్వల్స్ టు 250. క్లియర్ స్టూడెంట్స్? g వాల్యూ 10 రాసుకుంటే u² ఈక్వల్స్ టు 2500. దట్ ఇంప్లైస్ u ఈక్వల్స్ టు 50 వస్తుంది అనమాట, 50 meter/second. ఓకేనా, దేర్ ఫోర్ మనకు ఆన్సర్ వచ్చేసిందంటే vx ఈక్వల్స్ టు u cos θ కాబట్టి vx ఈక్వల్స్ టు u వచ్చి 50 ఇంటూ cos 30 degrees. cos 30 degrees మనకి ఎంత అంటే √3/2. 2 1 = 25. vx నాకేమొస్తుందంటే 25√3 meter/second. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మన న్యూమరికల్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వస్తుంది. దాదాపు గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టర్కి సంబంధించి మెయిన్లీ మన వల్ల ఎన్ని మోడల్స్ అవుతాయో అన్ని మోడల్స్లో కవర్ చేసాం అనుకున్నా. ఇంకా నెక్స్ట్ లెక్చర్లో వచ్చి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? టేక్ కేర్, బాయ్ బాయ్.